హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దాని డైరీస్. భోగి రోజు మార్నింగ్ అండి. మార్నింగ్ 6కి లేచాము. లేట్ అయిందండి లేవడం. నిన్న జర్నీ చేసాం, అలసిపోయినట్టుండే లేవడం లేట్ అయింది. మా అమ్మ 6 అవుతుంది లే ముగ్గేస్తూ అని లేపిందండి. 6కి వచ్చి ముగ్గేసాము. ముగ్గేయడం అయితే తొందరనే అయిపోయింది కదండి. కలర్స్ అయితే చాలా టైం పడుతుంది. మా చెల్లి అయితే కలర్స్ వేస్తుందండి. ఎప్పటికీ నేనేమో ముగ్గేస్తాను, మా చెల్లెమో కలర్స్ వేస్తుంది. ముగ్గేయడం అయితే వైట్ పిండితో నట్టే డిజైన్ వేయడమే కదండి. నాకైతే చుక్కల ముగ్గులు అసలుకే రావండి. చుక్కల ముగ్గులు ఒకటి కూడా రావు. ఎప్పుడైనా డిజైన్సే వేస్తాను. కలర్స్కి వచ్చేసరికి కలర్స్ ఏ కలర్స్ వేయాలా, ఏది కాంబినేషన్ అని ఆలోచించడము, ఇద్దరం అనుకోవడమే గంట సేపు పడుతుందండి. ఏ కలర్ వేయాలా, ఈ గ్రీన్ వేయాలా, ఆ గ్రీన్ వేయాలా అని మా చెల్లెకి వేసి చూపిస్తున్నాను. కలర్స్ వేయడమే లేట్ అండి. కొద్దిసేపు మా అమ్మ వచ్చి వేసింది కలరు. చెల్లె నేను ఇద్దరం అయితే కలర్స్ వేసేసాము. చూడండి వేస్తున్నాను. ఆల్రెడీ గ్రీన్ కలరు, మెరూన్ నేను వేసాను. చుట్టూ ఫ్లవర్స్కి అయితే చెల్లి ఒక ఫ్లవర్కి వేసింది, నేను ఒక ఫ్లవర్, మా అమ్మ ఒక 2 ఫ్లవర్స్ వేసి వెళ్ళింది. ఫ్లవర్స్కి వేస్తున్నాము. అన్ని కలరు డిజైన్ ఎలా ఉంది కామెంట్ చేయండి. అంటే అంత పెద్దగా ఏం రావండి, అలా చిన్నగా తొందర లేట్గా లేసాం కదా, తొందర అయిపోవాలని కొంచెం చిన్న ముగ్గు వేసాము. రేపు సంక్రాంతి కదండి, రేపైతే కొంచెం మంచిగా పెద్దగా వేయాలి, చాలా పెద్దగా వేయాలి. కలర్స్ అయితే చాలా ఉన్నాయి. ముగ్గు అయితే ఇలా కంప్లీట్ చేసేసాను. మా చెల్లి అక్కడ లీవ్స్కి గ్రీన్ కలర్ వేస్తుంది, నేనేమో ఇక్కడ ఈ థిక్ గ్రీన్ వేస్తున్నాను, చెల్లేమో అక్కడ లైట్ గ్రీన్ వేస్తుంది. ముగ్గు ఎలా ఉంది చెప్పండి. ముగ్గు అయితే కంప్లీట్గా వేయడం అయిపోయిందండి వైట్తోని. ఆ కలర్స్ వేసేస్తే మళ్ళీ పైన కలర్స్ వేసాక మళ్ళీ వైట్ ముగ్గుతోని వేస్తేనే అట్రాక్షన్ వస్తుందండి. నేనైతే ప్రతిసారి ఇలా కలర్ వేసాక మళ్ళీ తెల్లపిండితో వేస్తానండి. మా అమ్మ అయితే ఇక్కడ మేము ముగ్గులు వేస్తుంటే గొబ్బమ్మలు చేస్తుంది. మా డాడీ అయితే మార్నింగ్ వెళ్ళి ఆవు పేడ తెచ్చాడండి. మా మమ్మీ ఇక్కడ గొబ్బమ్మలు చేస్తుంది. ప్రతిసారి గొబ్బమ్మలు మా చెల్లె చేస్తుందండి, చాలా బాగా చేస్తుంది. దానికే చెప్తామన్నట్టు చెయ్యి అని. ఈసారి అయితే మా మమ్మీ డ్యూటీ పడింది, మా మమ్మీ చేస్తుంది. నేనైతే ఇక ముగ్గు ఇది కలర్స్ వేయడం కంప్లీట్ అయిందని మధ్యలో ఇలా వైట్తోని మళ్ళీ వేస్తున్నానండి. ఇలా వైట్తో వేస్తేనే ముగ్గు మంచిగా కనిపిస్తుందండి. లేకుంటే అన్ని కలర్స్ వేసాం కదా, ఆ వైట్ పిండి లోపలికే వెళ్ళిపోతుంది. ఇలా మళ్ళీ వైట్తో వేసుకొస్తేనే ముగ్గు చాలా అందంగా కనపడుతుందని నేను ఎప్పటికీ ప్రతిసారి కలర్ వేసాక ఇలా వేస్తాను. ఇది వేయడమే చాలా ఇంకా లేట్ అవుతుంది చాలా. ఇదంతా కంప్లీట్ చేసేసరికి ఒక 1/2 అవర్ పట్టిందండి, చాలా టైం పడుతుంది. మీరు కూడా ఇలా వైట్తో వేస్తారా, ఎలా వేస్తారో కామెంట్ చేయండి. ఇలా వైట్తో వేసేసాను. మా చెల్లి అయితే ఇంకా కలర్స్ నింపుతుంది. మా పాప ఏమో అల్లరి చేసిందండి. మార్నింగ్ నేను లేవగానే నాతో పాటే లేచింది. ఇక ముగ్గు ఎలా వేయాలి అనుకున్నాను, కానీ మళ్ళీ లేచి మళ్ళీ పడుకుందండి. నేనేమో ఇక ముగ్గులు వేశాను. ఇలా వైట్ పిండితో మొత్తం అయిపోయాక సైడ్ బార్డర్స్ కూడా నేనే వేసానండి. సైడ్ బార్డర్స్ వేసి ఇవన్నీ చేసేసరికి ఒక 1/2 అవర్కి ఎక్కువనే పట్టిందండి. నాకైతే చుక్కల ముగ్గులు రావండి. అంటే ఒక 3 చుక్కలది, 5 చుక్కలది ఇట్లా రెగ్యులర్గా డైలీ యూజర్లు వేస్తాం కదండి, అట్లా చిన్న చిన్న ముగ్గులు వచ్చి, కానీ ఇలా పెద్దగా పండుగ రోజు వేయాలంటే అంత చుక్కల ముగ్గులు అంత పెద్దవి రావు. మళ్ళీ ఎక్కడైనా ఒక చుక్క మిస్టేక్ అయినా ముగ్గు అంతా పోతుంది కదా అని నాకు భయం. అందుకే నేను చుక్కల ముగ్గులు వేయను, నాకు రావండి. ఇలా డిజైన్సే వేస్తాను ఎప్పుడైనా కూడా. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పాప ఏమో అప్ప అప్ప అని కేకలేస్తుంది. మా చెల్లి నేను ముచ్చట్లు పెట్టుకుంటూ మెల్లగా ముగ్గు వేస్తున్నాము, కలర్స్ వేస్తున్నాము, ముచ్చట్లు పెట్టుకుంటూ ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా ముగ్గు వేస్తున్నారు అనుకుంటూ వేస్తున్నాము. మా అమ్మ ఏమో త్వరగా వేయండి, ఇంకా చాలా పని ఉంది, గొబ్బమ్మలు పెట్టాలి, లేట్ అవుతుంది అని మా అమ్మ అంటుంది. కలర్స్ అన్నీ బాగున్నాయి, కాకపోతే ఇంకొక వాయిలెట్ కలర్ మా మమ్మీ తీసుకురాలేదు. వాయిలెట్ ఉంటే ఇంకా బాగుంటుంది. వాయిలెట్ కలర్ వేస్తే ముగ్గుకు అట్రాక్షన్ బాగా వస్తుంది. ఇవన్నీ కలర్స్ అన్నీ వేసేసాము. వాయిలెట్ను ఇంకొకటి గ్రీన్ తీసుకురాలేదు. ఆ 2 ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సైడ్ బార్డర్స్ కూడా ఇలా వేసేసాను. మా అమ్మ వచ్చి గొబ్బమ్మలు పెడుతుంది. మధ్యలో వైట్తో వేసేసాను కదా, ఇక పెట్టుకో అనగానే గొబ్బమ్మలు పెట్టుకుంటుంది. మా అమ్మ గొబ్బమ్మలు పెట్టి వెళ్ళాక మా చెల్లెమో అక్కడ సైడ్ బార్డర్స్కి ఇదంతా నింపడం, కలర్ నింపడం లేట్ అవుతుంది అని అట్లా ఏంటిది కలర్తోనే ఇలా ముగ్గులాగా వేస్తుంది అంతే, మొత్తం నింపట్లేదు. ఇక కలర్ నింపేసరికి లేట్ అవుతుంది అని నింపట్లేదు, అలా వేస్తుంది అంతే. ముగ్గు అయితే మొత్తం కంప్లీట్గా వేసేసాము. ఇది ఫైనల్ ముగ్గు చూసేయండి.
మొత్తం ఇలా ఉంది. ముగ్గు మొత్తం వేసాక కలర్స్ అన్ని నింపాక ఇలా వచ్చింది ముగ్గు అనేది. ఎలా ఉంది, బాగుందా? బాగుంటే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఇంకా చూడండి ఎంత బాగుందో ముగ్గు. హ్యాపీ భోగి అని లాస్ట్కి రాసామండి. లాస్ట్ గుర్తొచ్చింది, మా చెల్లె కలర్తో రాద్దామంటే వద్దు వైట్ పిండితో రాద్దామని, అందుకే వైట్తో రాసేసాను. మా చెల్లెకి ముగ్గుతో రాయడం రాదండి, ముగ్గేయడం రాదు. ఫస్ట్ స్టార్ట్ చేసింది హెచ్ రాసింది, తర్వాత నాకు వస్తలేదు రాయంటే మళ్ళీ నేనే రాసేసాను. మా చెల్లెకి ముగ్గు రాదు. ఇక మా అమ్మ అయితే ఇక లోపల ఇవన్నీ గొల్ల ముగ్గులు అంటారు కదండి, పండగకి వేసుకోవాలి కదా, ఇదంతా కలర్స్ వేసేసరికి లేట్ అవుతుందని ఇక ఇవంతా మొత్తం మా అమ్మే నింపేసుకుందండి గొల్ల ముగ్గులు. రేపైతే అన్ని కలర్స్ వేయాలి. ఈరోజు అయితే ఇక తెల్లపిండితోనే ఇలా గీతల ముగ్గులు వేసేసిందండి. మొత్తం గీతలే, కాకపోతే మా మమ్మీ కొంచెం డిజైన్స్ వచ్చు, అక్కడక్కడ కొంచెం డిజైన్స్తోనే వేసింది. అన్నీ చూసేయండి, ఇదన్నీ మా మమ్మీ వేసిన ముగ్గులే. అందులో పసుపు కుంకుమ, అన్నిట్లో గొబ్బమ్మలు నవధాన్యాలు పెడతారు కదండి సంక్రాంతికి. కొంతమందికి ఉండవంట పెట్టడం, మాకైతే ఉందండి గొబ్బమ్మలు పెట్టడం. అన్ని ముగ్గులు వేసి గొబ్బమ్మలను నవధాన్యాలు అన్నీ వేసేసిందండి. ఇంకా రేగుపళ్ళు కూడా పెడతారు. రేగుపళ్ళు అసలు మాకు ఈరోజు దొరకలేదండి, అందుకే రేగుపళ్ళు పెట్టలేదు. రేగుపళ్ళు పెడతారు, గొబ్బమ్మలు నవధాన్యాలు అన్నీ పెడతారు. చూసేయండి మొత్తం అక్కడ నుండి ఇక్కడికి మమ్మీ ముగ్గులు ఎలా వేసిందో, మొత్తం గచ్చ అంతా నింపేసింది వైట్ పిండితోనే. మేమేమో అక్కడ కలర్స్ వేసేసాము. మొత్తం ఇలా తెల్లపిండితోనే వేసిందండి అక్కడ నుండి ఇక్కడికి. చూడండి మొత్తం అక్కడ నుండి ఇక్కడికి అంతా వీడియో తీసాను. మేమేమో అక్కడ బయట గేట్ బయట ఇలా ఒకటే ముగ్గు కలర్స్తో వేసాము. ఈ లోపలంతా మా మమ్మీ ఇలా లేట్ అవుతుంది కదా అని ఇలా ముగ్గులు వేసుకుందండి. రేపైతే మొత్తం కలర్స్ వేయాలి అనుకుంటున్నాము, కాకపోతే చూడాలి ఎలా వేస్తాము. రేపటి వీడియో కోసం చూడండి. ఇదైతే ఫైనల్ ముగ్గు అండి. ఎలా ఉంది కామెంట్ చేయండి.